లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 15 మొదలు చదువుతున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అలాగనే 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాము. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా మాతో మాట్లాడండి నాయన అని అడుగుదాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలయ్యా. మరొకసారి నీ సన్నిధిలోకి వచ్చి మా హృదయాలు క్రమరుస్తున్నప్పుడు, చెప్పుకుంటున్నప్పుడు కలిగే ఆనందం మా ప్రభువా మీరు మాకు ఇచ్చిన భాగ్యమని నమ్మి స్తుతిస్తున్నాం. సర్వలోకాలని పరిపాలించేటువంటి మా జీవితాలకు ఆధారమైనటువంటి రక్షకుని నీతో మాట్లాడుతున్నామనే ఆలోచన, మీరు మా మాటలు వింటున్నారనే ఆలోచన మా హృదయాల్లో పరవశాన్ని పులకరింతను కలగజేస్తూ ఉంది. దీనిలోమై మీ సన్నిధిలో బ్రతకాలను కోరుకున్నా. కొన్నిసార్లు నీకు ఇష్టమైన జీవితాలు మా బ్రతుకులు ఉన్నప్పటికీ ఓర్చుకొని సహించి ప్రేమించి తండ్రి తన కుమారుల పట్ల తాలిమి చూపినట్టు, ఓర్పు చూపినట్టు, క్షమ చూపినట్టు మా పట్ల మీరు జాలి చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ లేఖన సత్యం మేము గ్రహించడానికి కృప చూపించండి. ఈ మాటలు మా అంతరంగాల్లో స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమగల నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఆశీర్వచనాలు ప్రకటన చేస్తున్నాను. మనం చదువుకునే వాక్యం యేసయ్య సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజున లేచి శిష్యులకు కనబడినటువంటి సందర్భంలోని మాట. యెరూషలేములో నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారు శిష్యులు. ఆ ఇద్దరు నడుచుకొని వెళ్తున్నప్పుడు ప్రభువారు వారి ప్రక్కనే ప్రయాణికుల్లో నడిచారు. వాళ్ళు చాలా దుఃఖంతో ఉంటే అడిగారు, ఎందుకంత దుఃఖంగా ఉన్నారు, ఎందుకంత విచారంగా ఉన్నారని. ప్రయాణికుల మాట కలిపితే వాళ్ళు ఉన్నారు, నీకు తెలియదా యెరూషలేములో ఉన్నాం, జరిగిన సంగతి తెలియవా? నజరేయుడైన యేసు అనే ప్రవక్తను, మంచి బోధకుణ్ణి, ఇశ్రాయేలుకు విమోచన కలిగిస్తాడని ఎవరు నమ్మాము మేము, ఆ నిరీక్షణకు ఆధారమైన వాడిని అన్యాయంగా సిలువేసి చంపేశారయ్యా, నీకు తెలీదా అని వారు ప్రభువుతో మాట్లాడారు. ప్రభు మారు రూపంలో ఉన్నారు, వారు గుర్తుపట్టలేదు. ప్రయాణం నడుస్తూ ఒక ఊరు వెళ్ళేసరికి వారు ఆ ఊరిలోకి వెళ్తానికి అమ్మాయిలోనికి ప్రభు ఏమో దాచిపోవాలనుకున్నాడు. వాళ్ళు అన్నారు, సాయంత్రం అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్తారు, మాతో పాటు ఉండండి అని ప్రభుని అడిగాడు. ప్రభు వాళ్ళ మాట విని వారితో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు కూర్చున్నారు భోజనానికి. ప్రభువును కూడా భోజనం చేయమన్నారు. ప్రభు వాళ్ళతో భోజనానికి కూర్చొని ఒక రొట్టె పట్టుకుని విరిచారు. కూర్చున్నప్పుడు రొట్టె విరిచి స్తుతించి ఇచ్చే అలవాటు ప్రభువుకు ఉంది. ఆ రొట్టె విరవగానే అప్పటి వరకు అక్కడ కూర్చున్న శిష్యులు కళ్ళు తెరవబడ్డాయి. ప్రభువును గుర్తుపట్టారు. ప్రభు అన్నారు, నా కోసం లేఖనాలు ఏం రాయబడిందో, ప్రవక్తలు ఏం ప్రవచించారో అవన్నీ జరిగాయి, ఇంకా నమ్మకుండా ఎందుకు ఏడుస్తున్నారు మందమతులారా అన్నాడు. ప్రభు అదృశ్యమైపోయారు. అప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, అదే మనతో ఎంతో దూరం నడిచి వచ్చారే, ఆయన మనతో నడుస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఎక్కడో లోపల కనిపిస్తున్నట్టు అనిపించింది కదా మనకి. ఆయన మాటలు వింటున్నప్పుడు హృదయాలు ఎక్కడో కొంచెం కలవరపడ్డాయి కదా. ఆ మాటను ఇలా అన్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మనలో మండుచుండలేదా? దేవునికి స్తోత్రం కదా. ఎందుకు ఈ మాట జరిగించారంటే, ఆ రోజు ఆయన యెరూషలేము నుంచి అమ్మాయికి శిష్యులతో కూడా ప్రయాణం చేస్తున్నట్టే ఈరోజు మనతో ఈ లోకయాత్ర అంతటిలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దేవుని స్తోత్రం కదా. ఎవరితో నడుస్తున్నాం మనం? గట్టిగా చెప్పండి. యేసుతో నడుస్తున్నాను. ఉదయకాలం కూర్చొని పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా గుర్తు చేసుకున్నాను, అదేంటంటే భక్తి చేసేవాళ్ళు యేసు లేక దేవుని సన్నిధి లేక భక్తి మా ప్రాణం అన్నట్టుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతమంది? కొంతమంది ఉంటారు. దేవుడే మా ప్రాణం, దైవ సన్నిధే మా ప్రాణం, ప్రభుతో బంధమే మా ప్రాణం అనుకుని ఉంటారు. వాళ్ళు ఫస్ట్ కేటగిరీ డివోటీస్. వాళ్ళ భక్తిని దేవుడు గౌరవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరూ ఉంటారు అవసరార్థమై దేవుడు. ఎలాగ? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బెంగ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు
ఎప్పుడూ లేనంత భక్తి అప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ చేయని ప్రార్థన అప్పుడు చేస్తారు. ఎప్పుడూ దేవునితో మాట్లాడిన మాట అప్పుడు మాట్లాడతారు. పోనీ కొంతవరకు పర్లేదు, పాస్ మార్క్ బ్యాచ్ ఇది. ఏ బ్యాచ్ ఇప్పుడు అప్పుడైనా గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా దేవుడు ఏమన్నా ఫోన్ లేరు నాయన ఇంతకాలని గుర్తొచ్చాను. అప్పుడప్పుడు చుట్టాలు చూసారు, కష్టాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు, కానీ వాళ్ళు తోసేయమ్మా, అయినా తోసేయండి. ఇక థర్డ్ కేటగిరీ ఉంటారు, సరదాగా దేవునితో వచ్చే బ్యాచ్. ఏ బ్యాచ్? కుదిరితే, వీలైతే, షో కోసం, మేము దేవుని నమ్ముకున్నాం అని చెప్పడం కోసం, మేము గుడికి వెళ్ళామని చెప్పడం కోసం. వీళ్ళకి దేవుడి వల్ల కానీ, దేవునికి వీళ్ళ వల్ల కానీ ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అందుకని అలవాటు నుంచి ఇది నామకార్థ క్రైస్తవ్యం అంటారు. పేరుకే ఏంటండి? పేరుకే గొడుగు ఉంది. ఎండకాయదు వానకాయదు ఏంటి చెప్పండి? దానిలో సిల్లులే వేస్తే ఊసలు ఊడిపోతూ ఉంటాయి, చూస్తే గొడుగు కొత్త కనపడతా ఉంటాయి. ఊసలు ఊడిపోయిన గొడుగులు అంటారు చాలామంది. ఇలా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు. అందుకని నేనేమంటానంటే కొంచెం ఒక అడుగు ముందుకు నడవాలి. దేవుని స్తోత్రం కదా. ఎవరితో నడుస్తున్నారు? యేసుతోనే నడుస్తున్నారు. నడిచేవాళ్ళు యేసుతో మాట్లాడుతూ నడుస్తున్నారు. ఇందాకన్నా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మా హృదయం పరవశించిపోతుందయ్యా. మీకేమనిపిస్తుందో? నాకు ప్రార్థన చేసే ప్రతిసారి కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కదా. ఎవరితోనండి? మీరు చెప్పండి, ఎవరితోని? ఎవరన్నా పెద్ద ఆఫీసుతో మాట్లాడితే, లోకల్ ఒక అధికారితో మాట్లాడితే, సీఎం గారితో మాట్లాడితే, పిఎం గారితో మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా? ఆ జీవితంలో గుర్తు అసలు మర్చిపోలేనటువంటి సంఘటన అది. కానీ ప్రార్థన ఎవరితో మాట్లాడడం? మాట్లాడరా మీరు? మరి దేవుడితో మాట్లాడినా కూడా ముఖపప్పులో ఉంటారని నాకు అర్థం కాదు. ప్రార్థన చేయడం అంటే ఎవరితో మాట్లాడడం? అయ్యో బాబోయ్, ఎవరితో? దేవుడితో మాట్లాడుతున్నావా? పోలీస్ ఆఫీసర్లోకి వచ్చారనుకుని ఎంక్వైరీ కోసం. అప్పుడు దాకా కబుర్లు చెప్పేవాళ్ళు, అరుగు మీద కూర్చొని కాలు మడతెప్పి కూర్చున్న వాళ్ళు జీప్ ఆగ్గానే పక్క పోతారు. ఎందుకు? ఎందుకు వచ్చారు? ఎవడన్నా ఏ సార్ ఎందుకు వచ్చారు, ఏం కావాలి, ఎవరు పిల్లోడు ఎగాడు అనుకోండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అంత అయిపోయాక అయ్యో బలేదు ఇంకా మాట్లాడేవరా వెళ్ళి ఎక్కడ? అయ్య బాబాయ్, ఎస్పీ గారితో ఇప్పుడు ధైర్యంగా మాట్లాడేవరా, సిఏ గారితో ఇప్పుడు ధైర్యంగా మాట్లాడేవరా అంటే ఈయన మన హీరోలో చూస్తూ ఉంటాం. ఆఫీస్ ఎవరు వచ్చినా ముందు ఆండే చూస్తా ముందు ఎందుకు మాట్లాడు. ఒక అధికారితో మాట్లాడితేనే ఇంత గొప్పగా ఫీల్ అయితే, లోకాలన్నీ ఏలే రాజువైన నీవు, ఎవరైనా లోకాలన్నీ పరిపాలించే దేవుని దగ్గరికి వచ్చి తింగ మోరేస్తూ మాట్లాడుతూ ఉంటాము. ఆయన ఎప్పుడైనా మూతి మీద కొట్టాడే నీకు? నీ ఆయన దగ్గర అడ్డుగా మాట్లాడితేనే మూతి పగిలిపోతా ఉంటాడు. ఎవరు? జీవితంలో సగం, బ్రతుకులో సగం మనం లేకపోతే ఏం లేదు. అలాంటి వాడికి ఏమవుద్ది? అప్పుడప్పుడు కొంచెం గట్టు సార్కులు అయితే ఏమంటారు, నోరులో ఎక్కిందేంటి అంటారు లేదా? ఎవరిని? అలా అయింది. ఉంటాయి కమ్మగా. భర్త భార్యని, భార్య భర్తని కంట్రోల్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. దేవుని స్తోత్రం కదా. అలాంటిది ఎప్పుడైనా దేవుడు ఏం మాట్లాడుతున్నావు అన్నాడా? అది గుర్తు చేసుకోగానే ఏమన్నాను, ప్రభువా ఇంకేమడగనయ్యా, నేను నీ దగ్గర ఏం చెప్పుకోనయ్యా, ఎంత గొప్ప దేవుడు, నీతో మాట్లాడే మహాభాగ్యం నాకు దొరికింది. ఎన్నిసార్లు మాట్లాడినా నా మాటలు వింటున్నావు నాయనా, నీకు వందనాలు బాబు అని చెప్పుకోవాలి వద్దా? ఇప్పుడు చెప్పండి, దేవుడు స్తోత్రం చెప్పి. ఎందుకు? ఆయనతో మాట్లాడుకునే మహాభాగ్యం మనకు దొరుకుతుంది. 2 రాత్రులు చనిపోయేవాళ్ళ కొన్ని సంగతులు దేవునితో చెప్తా ఉంటాం. 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి నా మనసులోకి వచ్చిన సంగతులు ఏవో అమాయకుగా చెప్పుకొని అలా నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రభువా నాకు ఇంత మంచి భాగ్యం ఇచ్చావయ్యా, ఎనీ టైం నీ దగ్గర మాట్లాడుకునే అవకాశం దొరికింది. నా మాట ఎవరుంటానైనా? ఎవరంటారు చెప్పండి? ఎవరంటారయ్యా? నీవే లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావయ్యా. మా దగ్గర డబ్బులు ఉంటే మాట వింటారు, అధికారులు ఉంటే మాట వింటారు, పలుకుబడి ఉంటే మాట వింటారు. పనికిరాని మాట ఎవరు వింటారండి? ఎవరు వింటారండి? నువ్వు వింటావు. దేవుని స్తోత్రం గుర్తు తెచ్చుకోండి. కృతజ్ఞత పెరిగిపోతున్న హృదయాల్లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు ఏమవ్వాలా? గట్టిగా చెప్పండి. మండాలా? ఏమవ్వాలా? అందరూ చెప్పండి. మాట్లాడండి గట్టిగా. ఇలా 4 మాటలే చెప్తాను. ఆయన మనతో మాట్లాడితే మాట్లాడండి, మండాలి. దేవుని స్తోత్ర. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి కింద మంట పెడితే పాలు ఏమవ్వాలా? మరగాలి. ఎంత గ్యాస్ బంట అయిపోయినా పాలు మరగలేదనుకోండి, అవి మైదారి పాలు.
ఏం పాలు? ఎక్కడైనా బండలో గ్యాస్ అయిపోయినా మనకుండా పాలు ఉంటాయా? మరి మనం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయాం కుండలోని. ఎంత మంట తగ్గుతుంది, ఎంత మాట్లాడుతున్నాడు దేవుడు. 40 ఏళ్ళు అయింది దేవుడు, 30 ఏళ్ళు అయింది, మా సంఘంలో పెద్దనే. ఎద్దువేం కాదు. మండిందా వాక్యం? వాక్యం వినబడుతున్నప్పుడు గుండెలు జలధరించాయా? వణుకొచ్చిందా? మండితే నోరారో మాట పలికావు ఎప్పుడైంది దేవుని దగ్గర? దేవుని స్తోత్రం కలిగి చూడండి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఏమవుతుందట? వెళ్ళలేదా మీరు? మరి ఎప్పుడైనా ఇంట్లో పెట్టి కొట్టండి, ట్రై చేయండి, చూద్దాం. పులైపోద్ది, రెక్కేస్తుంది, మీద పడి గుడ్లు పీకేస్తుంది. ఒంటిగా పిల్లిని గదిలో పెట్టి బెదిరించి చూడు ఏమవుతుందో. 2-3 సార్లు దాక్కుంటుంది, 4 సార్లు దాక్కుంటుంది. 2 దెబ్బలు ఒంటి మీద పడగానే కంట్లో పొడిసేది వచ్చి. ఎంత సత్తుగా పాడవలైనా మూడు అదే పనిగా చెప్తా ఉంటే ఏం చేస్తారు? ఇవి 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 ఏమి ముఖం మీద వేసేస్తారు. కామన్ అది. మండిందా లేదా? వినగా 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 ఏదో ఒక పాయింట్ అంటారు దాన్ని, బాయిలింగ్ పాయింట్. దేవుని మాటలు విన్నప్పుడు మనకు కూడా లోపల స్థిరపవ్వాలి. మనడం అంటే హృదయం లోపల పరివర్తన రావాలి. అలా వస్తే ఏమవుతుందో, పరలోకానికి రావడానికి అలా రావడం ఎంత అవసరం. నేను గబగబా కొన్ని చిన్న మాటలు చెప్పేస్తాను. దేవుని స్తోత్రం. మాట్లాడుతున్నప్పుడు కదలని హృదయం, మండల హృదయం, కరగని హృదయం ఏదైనా ఉంటే అది రాతి గుండెని గుర్తు చేసుకోండి. మనుషులు అన్నాక ఎమోషన్స్ ఉంటాయి, ఉండవా? బాధ వస్తే ఏడుపు వస్తుంది, చేతగాంతనం నిస్సాయితీ వస్తే మన మీద మనకి జాలి వేసి కుంగిపోతూ ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు కలవరం అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఏమలా అయిపోతున్నాడు. నేను మనిషిని కదా, దేవుని స్తోత్రం కలిగిన కదా, హల్లెలూయా. మనిషిని కదండి. ఒకసారి నేను ఒక అబ్బాయి వచ్చాడు కొత్తగా, నేనంటే చాలా ఇష్టపడి మా ఇంటికి వచ్చాడు. అలా ఖాళీగా ఉన్నాను, ఎక్కువసేపు ప్రార్థనలో ఉన్నాను. ఆడ బయటకు వస్తే కళ్ళు పుప్పిపోయినా ఎర్రగా వచ్చి కూర్చుని ముఖ్యంగా అదురుతుంది. మీరు ఏడుతారా అన్నట్టు. ఎవరంటే మీరు ఏడుతారా అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నేను మనిషిని కాదు చెప్తా. ఇలా కనబడిపోయిందంటే బయటికి ఏటం రాదా మనకి? మన మనుషులం కాదా? మన కళ్ళల్లో నీళ్ళు లేవా? గుండెల్లో దుఃఖం లేదా? చెప్పుకోవడానికి ఎవరో మనకు లేరా? మనిషి అన్నవాడు ఏడుస్తాడు. దేవుని స్తోత్రం. హృదయం కదులుతుంది ప్రియ. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎక్కడి నుంచి ఎక్కడికి మన హృదయం మండితే మార్పులు రావాలో చెప్తాను. మొట్టమొదట అపొస్తల కార్యములలో ప్రభువుతో వెళుతున్నప్పుడు, ప్రభువుతో నడుస్తున్నప్పుడు మనకు రావాల్సిన మార్పు ఏంటో లేఖనంలో మనం గుర్తు చేసుకుందాం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. చదవండి ఎవరైనా. వారు అనగా శిష్యుడైన ఫిలిప్పు అదే సమయంలో ఇథియోపియా దేశంలో రాణి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు ఆరాధన యెరూషలేము వచ్చాడు. అక్కడెక్కడో ఇథియోపియా నుంచి యెరూషలేము వచ్చి రథం మీద ఆరాధన చేసి వెళ్తున్నాడు. దేవుడు ఫిలిప్పుతో అన్నాడు, ఫిలిప్పు నువ్వు దారి గట్టిగా పరిగెత్తుకెళ్ళి ఆ రథాన్ని కలుసుకో, వాటితో మాట్లాడన్నాడు. ఫిలిప్పు పరిగెత్తుకెళ్ళి ఆ రథం ప్రక్కన పరిగెడుతూ అతడు ప్రయాణం చేస్తూ వాక్యం చదువుతాడు. యెషయా గ్రంథం. నువ్వు చదివేది నీకు అర్థమైందా అన్నాడు. ముందు బండి కూర్చో అని చెప్పి, నాకు అర్థం కాలేదు, ఎవరు చెప్పకపోతే నాకు ఎలాగ అర్థం అవుతుంది అన్నాడు. అతడు వదకు తేపడను, బొచ్చు కత్తిరించేవాడి గొర్రెలు, వదకు తేపడిన గొర్రె పిల్లలు మౌనంగా ఉన్నట్టు అనే మాట చదువుతా, ఎవరి కోసం రాయబడింది ఈ మాట అని అడిగాడు మినిస్టర్. అప్పుడు ఫిలిప్ ఆ వాక్యాన్ని అనుసరించి ఇది యేసు కొరకు రాయబడిన మాట, ఆయన ఇలాగే మన కోసం ప్రాణం పెట్టాడు ఇవన్నీ చెప్తే, అప్పుడు వారు వెళ్ళుచూ ఉన్నారు. అలాగా చదివాడు, ఫిలిప్పు చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ మంత్రిగా ఉన్న మినిస్టర్, ఆ నపుంసకుడు ఎవరైతే ఉన్నారో అతను ఏమన్నాడు ఇప్పుడు చదవండి. వారు వెళ్ళుచుండగా నీళ్లున్న చోటు వచ్చెను, ఇదిగో నీళ్లు. ఏమంటున్నాడండి? ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చిన ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం. వారు మాట్లాడుకొని వెళ్ళుచుండగా
ఇతనికి ఏమర్థమైంది? ఆ మాటలన్నీ విన్నాక, ఓహో నేను దేవుని అంగీకరించాను, ఆయన గొప్ప దేవుడు, నేను పాపిని, ఆయన నా పాపాలు క్షమిస్తాడు, నేను ఆయన వెంబడించాలి, ఆరాధించడానికి వచ్చే నేను ముందు బాప్తిస్మాన్ని పొందాలి అని అర్థం అవగానే నాకు అర్థమైంది, బాబు బాప్తిస్మం పొందకుండా ఆరాధన మంచిది కాదని అర్థమైంది, బ్రతుకు మారకుండా ఆయనతో నడ్డం మంచిది కాదని అర్థమైంది. మరి అందుకోసం నీళ్ళలో బాప్తిస్మం పొందాలని నువ్వు చెప్తున్నావు, ఇదిగో నీళ్ళు కనబడుతున్నాయి కదా, అభ్యంతరం ఏంటి అని అడిగాడు. అక్కడ ఇంకెవరూ లేరండి. ఆ రథం తోలేవాడు, ఆ మినిస్టర్, ఫిలిప్పు, ఓ వెనకాల ఎవరన్నా సపోర్ట్గా సైనికులు వచ్చారేమో తెలియదు, కానీ వెంటనే నీళ్ళలో దిగి బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన. మొదటిది ఏంటి చెప్పండి? ఆయనతో నడుస్తూ ఉండగా మొట్టమొదట నడిచే వారికి రావాల్సిన మార్పు మారు మనసు పొందడం. దేవుని స్తోత్రం కలిగిన. ఎంతకాలం మారు మనసు లేకుండా ఉందాం? చాలామంది సంఘాలలో మారు మనసు లేకుండా, దేవునితో బంధం లేకుండా నడుస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఎలాగా? కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదట యేసుతో బంధం ఏర్పాటు చేసుకోవడానికి మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మాన్ని పొందాలి. మారు మనసు బాప్తిస్మం పొందినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నిరంతరము దేవునితో విరిగి నలిగిన హృదయంతో సాగాలి. దేవునికి స్తోత్రం కలిగిన. మండుచుండలేదా హృదయం? తప్పని తెలియలేదా? అలా ఉండకూడదని తెలియలేదా? ఆ పని చేయకూడదని తెలియలేదా? ఆ మాట మాట్లాడకూడదని తెలియలేదా? అలా తెలిసిన ప్రతిసారి నిన్ను కడిగేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన. అక్కడ నీళ్లు, ఇక్కడ కన్నీళ్ళు. ఒకసారి మారు మనసు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఇంకెక్కడైనా తేడాగా ఉన్నాం, ఇంకెక్కడైనా పొరపాటులో ఉన్నాం అనిపిస్తే, దేవుడు మనతో మాట్లాడుతున్న హృదయం మండితే ఏం చేయాలి? కన్నీళ్లతో కడిగేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయని ప్రభువు చెప్పినట్టు, నీ కన్నుల్లో కన్నీళ్లతో నీ తప్పు నొప్పుకొని బలహీనత చెప్పుకొని సహాయం కోసం ప్రభువుని అడిగితే ఆయన వల్ల ఏం చేస్తాడు? నిన్ను పవిత్రంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన. అలా మారిన ఇంకేం చేయాలి? ఇంకా ఎక్కువ దేవుని మాటలను వినాలి. దేవుని స్తోత్రం కలిగిన. వింటేనే కదా నీకు తెలిసింది, మాట్లాడితే కదా తెలిసింది, వింటున్నప్పుడే కదా తెలిసింది. అప్పుడు ఇంకా ఎక్కువ వినడానికి దైవ సన్నిధిలో మనము ఆశపడే వారం కావాలి. 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు గారు చేసిన ఒక పరిచర్య అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చింది. పౌలు గారు పరిచర్య చేస్తూ ఆయన అన్ని ప్రదేశాల్లోని ప్రవేశించినప్పుడు ఆయన చేస్తున్న పరిచర్యలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు చూడండి 43వ వచనం 44వ వచనం చదువుదాం. భక్తి పరులైన యూదమత పవిష్ఠులు పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుప్రా, పెర్గే, దెర్బే అనే పట్టణాలకు వీళ్ళు పరిచయం చేస్తూ వస్తే అక్కడ ఒక సమాజ మందిరంలో పౌలు గారు వాక్యం చెప్పారు. ఆ వాక్యం వినగానే ప్రజలందరూ ఏమైపోయారంటే ఆ మాటల చేత హృదయాలు మండి ఏం చేశారు? పౌలుని వెంబడించారని చదువుతున్నాం 43వ వచనంలో. వెంబడించిన వాళ్ళు యాలు వినేసాం, ఇక చాలు, ఈ దారిని మీరు పొండి అనలేదండి. ఎప్పుడైతే వారు ఆ మాటల చేత హెచ్చరించబడ్డారో ప్రియులారా, 44వ వచనం చదవండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. దేవునికి స్తోత్ర. వింటున్న కొద్ది ఏం చేయాలి? ఇంకా ఎక్కువ వినడానికి, ఇంకా ఎక్కువ వినడానికి ఆశపడాలి. అందరూ తెలుసు కదా, ప్రతి పొట్టకు పరిమితి ఉంటుంది, అవునా? 100 గ్రాములు తినేవాళ్ళు ఉంటారు, 50 గ్రాములు తినేవాళ్ళు ఉంటారు, 250 గ్రాములు తినేవాళ్ళు ఉంటారు, 600 గ్రాములు తినేవాళ్ళు ఉంటారు, కేజీ తినేసి ఇంకా కొంచెం ఉంటే బాగుంది అనుకున్న వాళ్ళు ఉంటారు. ఒక లిమిట్ ఉంటుంది ప్రతి పొట్టకి. నచ్చలేదనుకోండి రుచి,
అందులో కొంచెమే తింటాం, అంత తింటా తగ్గించేసుకుంటాం. కొంచెం నచ్చింది అనుకోండి, తిన్న తర్వాత పొట్ట నిండిపోయిందని సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ పొట్ట నిండిపోయింది కానీ ఇంకో ముద్ద తింటే బాగుంది అనిపిస్తుంది. ఏముందో రాత్రి మానేద్దాం అనుకుని మధ్యాహ్నం ఇంకో ముద్ద లోపలికి వేసేస్తాం. ఎందుకు రాత్రి అనిపించింది? ఆ తింటున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాం? తింటున్నప్పుడు ఆనందపడితే, తింటున్నప్పుడు తృప్తిగా అనిపిస్తే, తింటున్నప్పుడు రుచిగా అనిపిస్తే ఇంకొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది. నీకు దేవుని మాటలు వింటున్నప్పుడు ధైర్యం వస్తుందా? అవునా కదా? దేవుని మాటలు వింటున్నప్పుడు కన్నీళ్ళు తుడవబడుతున్నాయా? దేవుని మాటలు వింటున్నప్పుడు బ్రతుకు మీద భరోసా కలుగుతుందా? నాకు ఎవరున్నారు అనుకుని కృంగిపోతున్నప్పుడు దేవుని మాటలు నేను ధైర్యపరుస్తున్నాయా? అప్పుడు ఏం చేయాలి? దిల్ మాంగియే మోర్. దేవుని స్తోత్రం కలిగి ఏం కావాలి? ఎలా దేశ అంతేనా? దిల్ మాంగియే మోర్. మనసు ఇంకా కోరుకుంటుంది ఇంకొంచెం, ఇంకొక్కసారి, ఇంకొక్కసారి, ఇంకొక్కసారి. ఇది ప్రభువుతో నడిచే వాళ్ళ లక్షణం. దేవుని స్తోత్రం. మారుచున్న కొలది దేవుని స్తోత్రం చెప్పండి. ఆఫ్రికాలో జాతి ఉంది, నీళ్లు దొరక వాళ్ళకి, స్నానం చేయరాడు. మరి ఏం చేస్తారు? స్నానం చేయకపోతే శరీరం చిరాచిరాగా ఉంటుంది కదా. అందుకోసం కొన్ని చెట్లు కాల్చిన బూడిద ఉంటుంది. ఆ బూడిద ఉంటుంటే రాసుకుంటారు ఉదయం సాయంత్రం. ఆ బూడిద రాసుకుంటే స్నానం చేసినట్టు ఫ్రెష్గా ఉంటారండి. చూడడానికి ఎలా కనబడతారు? మురికిగా కనబడతారు, ఏదో రంగు పూసినట్టు కనబడతారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? లోపల ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అయ్యేంత మాత్రం స్నానం చేయకపోవడం మంచిదని చెప్తామా? మీరు చెప్పండి. మనం కూడా ఏం చేస్తాం? స్నానం చేయకుండా సెంటు కొట్టేస్తూ ఉంటాం, పౌడర్ రాసేస్తూ ఉంటాం. ఆ మాస్టర్ సొక్క మీద 30 సార్లు సెంటు కొట్టేసుకుని తిరిగేస్తూ ఉంటారు పిల్లలు. ఆ సెంటు సెమటా కలిసిపోయి కొత్త రకం సెంటు వస్తూ ఉంటుంది. చూసారా కొంతమందికి? ఆ స్నానం చేయలేదు కాబట్టి పూట గడిచిన 2 పూటలు గడిచిన పెద్ద ఏం తేడా ఉండదు. స్నానం చేసేవాడికి ఎలా ఉంటుంది? క్రమం తప్పకుండా స్నానం చేసేవాడికి ఎలా ఉంటుంది తెలుసా? స్నానం చేసి మళ్ళా చేసే టైంకు అరగంట లేట్ అయినా పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అర్జెంటుగా స్నానం చేసి కదా. పొద్దున్న చేసావు ఎవరన్నా అన్నారనుకో, చేస్తే ఇప్పుడు చేద్దా అంటే పొద్దున చేసినా మళ్ళీ సాయంత్రం చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం చేయాలి. ఎందుకని? స్నానము చేయడానికి అలవాటు పడ్డవాడు శరీరం మీద కొంచెం కూడా మురుకుంచుకోలేడు. దేవుని స్తోత్రం కలిగి స్నానంలో ఏమీ లేదు, స్నానం చేస్తుందా అడుగు రాదు అని అనుకున్నవాడు, పులి పెద్ద పులి పనులు తగ్గుతుందా అనుకున్నవాడు అని మనం ఏమీ చేయలేదు. దేవుడే కాపాడాలండి. దేవుని స్తోత్రం కలిగి అది పులి ఎవడైనా ఆ పులి పులిరాజులు పులిరాజులు చాలా మంది ఉంటారు. మనం ఏం అనలేము. రాజా వేగమే రావయ్యా. వస్తే ఎక్కడికి వెళ్తావయ్యా? నువ్వు సిద్ధం లేదు, సిద్ధపడలేదు. భోజనానికి ఎవరన్నా పిలిస్తే వాళ్ళు వచ్చేస్తున్నారు అనగానే ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవరు? ఉండే సిద్ధంగా ఉన్నవాళ్ళు. కూరగాయలకి ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు, కబుర్లో పడిపోయి వాళ్ళు వచ్చేస్తున్నారంటే ఎలా ఉంటుంది మనకి? అవమానం వస్తుందేమో, సిగ్గుపడాల్సి వస్తుందేమో, టెన్షను. అవునా? ప్రభు వచ్చేస్తున్నారంటే ఎవరు రెడీగా ఉంటారు? సిద్ధంగా ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. సిద్ధపాటు లేనివాడు కలవరంతో బెంగతో ఉంటాడు. కనుక మొట్టమొదటిది మారాలి. 2 మారి ప్రభువుతో నడుస్తూ నిరంతరము శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకేం చేయాలి? ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ మాట నమ్మి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాట నమ్మి వెళ్ళిపోవాలి. నమ్మాలి. ప్రతిసారి రుజువులు అడగకూడదు. నువ్వేం చెప్తేదేనయ్యా? లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. చాలాసార్లు చెప్పుకుంటాం కదా. వాళ్ళు ప్రభు గట్టిగా వందనాలు చెప్పి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేస్తావు అని ప్రాధేయపడ్డారు. ఆ 10 మంది కుష్ఠరోగులు చూసిన ప్రభువు ఏమన్నారు తెలుసా? మమ్మల్ని కరుణించిన ఆయన అడగగానే 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వచనం, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్న వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? ఇంతకుముందో కుష్ఠరోగి వస్తే కపెర్నహూములో ముట్టుకున్నాడు. వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేశారు? మేము అడిగాం ప్రభువుని, ప్రభు మమ్మల్ని వచ్చి 10 మందిని ముట్టుకొని బాగా అయిపోయింది అంటాడు అనుకున్నారు. కానీ ప్రభు ఏమన్నారు? కరుణామయుడా, యేసయ్యా మమ్మల్ని కరుణించు అని కేకలేస్తే, మీరు వెళ్ళండి అయ్యా పాస్టర్ గారు చూపించుకోండి అన్నాడు. దగ్గరికి రాలేదు, ముట్టుకోలేదు, అంతే. వాళ్ళు ఏం చేశారు? మా బాబు అంటే కనీసం దగ్గర కూడా రానియలేదు, ముట్టన్న ముట్టుకోలేదు, ఏ ఊరు రానిదని అడగలేదు,
పాస్టర్ గారు చూపించుకోమన్నాడు, ఆ సంగతి మాకు తెలీదా అని విసుగుపోలేదు. అయ్యా ప్రార్థన చేయండి అంటే అలాగే అంటాను నేను. అవునా? మీకు చాలామందికి ఎక్స్పీరియన్సే. ఎప్పుడైనా ఎవరినో ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయమంటే ఏం చేస్తాను? అలాగే అంటాను. అప్పుడు చేయను. ప్రార్థన చేయమని ఫోన్ చేస్తే అలాగని పెట్టేసాడు ఆయన. ఇదేనా సంఘం మీద ప్రేమ అంటే నేనేం చేయలేను. అప్పుడు చేసి మీకోసం ప్రభువా నాయనా బిడ్డ బాధలో ఉందంటే యాక్షన్ అది. ఏదది? ఏదో నిన్ను సాటిస్ఫై చేయడానికి చేయాలి తప్ప నీ కొరకు నేను దేవునికి ఇప్పటిదాకా ఒకసారి కూడా ప్రార్థన చేయలేదనుకో, అయ్యో ప్రభువా నీ బిడ్డ కోసం చేయలేదు అందుకే కష్టం వచ్చింది వెంటనే చేసేస్తాను. ఆల్రెడీ నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నీ సంగతులు దేవునితో చెప్తున్నాను. అప్పటికే నువ్వు కొంచెం బాధలో ఉన్నావు కాబట్టి అలాగే అంటాను. ఆ తర్వాత నేను వెంటనే అవకాశం చూసుకుని మోకరించి ఏం కష్టంలో ఉందో ప్రభువా నువ్వు కనికరించి అని ప్రార్థన చేస్తాను. అమ్మా నేను ప్రార్థన చేస్తాను లేరా అంటే ఏం చేయాలి నువ్వు? ఎట్టగా చెప్పండి, నమ్మాలా? మీరు వెళ్ళండి అయ్యా అనగానే వీళ్ళు ఏం ఆలోచించుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఊర్లో పాస్టర్ గారు చూపించుకుందామని. త్రోవలో నడుస్తున్నప్పుడు కుష్ఠరోగులు ఎలా ఉంటారు ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా లేదా? అమాయకంగా చూస్తున్నాను నాకు కాసి. ఇప్పుడు ఎక్కడ రోగాలు కనబడలేదు కానీ కుష్ఠరోగులు ఎలా ఉంటారు? చేతి వేళ్ళు పోయి ఉంటాయి, ఏళ్ళు తినేస్తాయి, కాళ్ళు వేళ్ళు తినేస్తాయి, వేళ్ళు పోతాయి ఫస్ట్ రోగం వచ్చి, ముక్కు లోపల పోద్ది, చప్పుడు దవళ్ళు అయిపోతాయి, ఒంటి మీద పెద్ద పెద్ద మచ్చలు, కొంతమంది గాయాలు రసులు కారుతూ ఉంటాయి. ఈ సివియర్గా కాళ్ళు చేతులు పోయిన నల్లా పోతారు, ఇలా నడుస్తూ ఉంటారు పాపం. నేను ఈ ప్రాంతాలకు వచ్చిన కొత్తలో వాకపాడులో ఒక ఆయన ఉండేవాడు, సీమోన్ ఆయన పేరు, ఎంతమంది గుర్తుందో. ఆ పోయిన కాళ్ళతోనే వాకపాడు నుంచి రాయవారం చర్చికి నడిచి వెళ్ళిపోతూ ఉండేవాడు. సరే నడుస్తున్నప్పుడు కొంచెం వంకర నడుస్తారు కదా, మధ్యలో ఒకడికి నడక బాగా వచ్చేసింది. ఏంటి అని చూసుకుంటే కాలుకు వేళ్ళు వచ్చేసాయి, చేతులు వేళ్ళు వచ్చేసాయి. రే నాకు అందరికి వచ్చేసాయి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అక్కడ ఏం రాయబడింది? వారు వెళ్ళొచ్చుండగా గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునితో నడుస్తూ మార్పుకు లోబడి వినయంతో అప్పగించుకొని విధేయత చూపించి వెళతా ఉంటే ఏమవుతాం? మనం చెక్ చేసుకోవాలండి అప్పుడప్పుడు మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రభువుతో నడిచిన మన నడకలో జనవరి నుంచి అక్టోబర్ దాకా ఏమన్నా జరిగిందా? ఒకసారి చెక్ చేసుకోవాలా. నేనేమన్నా దేవుణ్ణి అడిగానా? దేవుడు నాతో మాట్లాడింది ఏదైనా చేశానా? దేవుని వాక్యం నాకేమన్నా ప్రేరేపించిందా? ఆ ప్రేరేపణకు లోబడ్డానా? అయితే నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని నువ్వు చెక్ చేసుకోకపోతే దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు ఏం చెక్ చేసుకోవడం తెలుస్తా చెప్పనా? ఎక్కడికన్నా వెళ్ళి ఇంటికి రాగానే ఈ టీ గ్లాస్ ఎక్కడ పోయింది? ఏది వంటగదిలో పిల్లలు అడుగుతావు, ఇక్కడ 4 టీ గ్లాసులు ఉండి 3 ఉన్నాయి, ఎక్కడ పోయింది? ఆ కూర వేసుకుని సాసర ఎక్కడ పోయింది? అంటే నీ కిచెన్లో చెంచా తెలుసు, గ్లాస్ తెలుసు, సాసర తెలుసు, ఎక్కడ పోయిందో అడుగుతావు అందరినీ. కానీ నీ బ్రతుకులో జరిగిన కార్యాలు తెలియవా? ఇవన్నీ పోయినా నష్టం లేదు, మళ్ళీ కొనుక్కోవచ్చు. లేదా స్మారక కోటలకు వెళ్తే ఎవరో గిన్నో చెంబో ఇది ఇస్తున్నారు కదా, బోర్డు వస్తున్నాయి అలాంటివన్నీ. అందరూ స్టీల్ గిన్నెలు ఇచ్చేస్తున్నారు, అక్కడ కొట్టెట్టుకోవాలి మళ్ళీ పట్టుకెళ్ళి మనం. అవి పోతే కొనుక్కుందాం. అని బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు. జనవరి నెలలో దేవుడు నాతో ఏం మాట్లాడాడు? లోపల మండిందా? నేను మారానా? దేవునితో సహవాసం ఎక్కువ అడిగానా? అయితే నాకేమైనా శుద్ధి కలిగిందా? దేవుని స్తోత్రం కలిగిన గాక. మార్పు వచ్చిందా? నా జీవితంలో మార్పులు జరిగాయా? ఇప్పుడు సార్ ఇంటికి వెళ్ళి ఆలోచించండి, వచ్చే వారం సాక్ష్యం చెప్పండి. ఈ 10 నెలల్లో నా బ్రతుకులో ఏమైనా శుద్ధి కలిగిందా? నా నడక మారిందా? నా రూపం మారిందా? నా చేతులు వేళ్ళు నా చేతులు ఇచ్చే గుణానికి వచ్చాయా? నా కాళ్ళు దేవుని సంధికి వెళ్ళే గుణానికి వచ్చాయా? ఇంకెక్కడక్కడ తిరుగుతున్నాయా? ఎక్కడ తిరుగుతున్నాయి కాళ్ళు? ఏమనుకుంటున్నారు భక్తి అంటే? చెక్ యువర్ సెల్ఫ్. వారు వెళ్ళుచుండగా శుద్ధులైన సంగతి 10 మందికి తెలిసింది, కానీ ఒకడే వెనక్కి వచ్చాడు. ప్రభువా వందనాలయ్యా, నీ మాట విన్నాం బాబు, వెళ్తున్నాం, ఇన్ని సంవత్సరాల కుష్ఠరోగిని, నా రోగం బాగుపోయిపోయింది బాబు, నీకు వందనాలు. కాటి కేకలు వేసుకొని సాష్టాంగపడి దేవుని దగ్గర చెప్తే ప్రభు అడిగారు, ఏమయ్యా 10 మంది బాగుపడ్డారు కదా, మిగతా 90 ఎక్కడా అంటే అర్థం ఏంటి? మేలు పొంది అటు నుంచి అటే పోతున్నారు జనాలు, కానీ ప్రభు వైపు రావట్లేదు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఏం చేద్దాం? ఉందా కృతజ్ఞత? హృదయం మండుతుందా ప్రభుతో నడిస్తే? అప్పుడు ఏం చేయాలి? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? నిరంతరము స్తుతించే మనసుందా? దీన మనసుందా?
కన్నీటి ప్రార్థన ఉందా, స్తుతియాగం ఉందా, ఇవి ఉంటేనే రాకడికి వెళ్తున్నట్టు లెక్క. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉడుపుకి వెళ్తున్నాను. జీన్ ప్యాంట్ వేసావు, అంతలో బూట్లు వేసావు, లిప్స్టిక్ పెట్టావు, దేనికి? మూతికి. అవునా? ఉడుపుకి వెళ్తున్నావా? ఉడుపుకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? నేను మీకు చెప్పక్కర్లేదు. అవునా? నీ జీన్ ప్యాంట్ చూసి, నీ బూట్లు చూసి, నీ చేతులకు గ్లౌజ్ వేసుకున్నావు, ఉడుపుకి వెళ్తున్నావా? ఉడుపుకి వెళ్ళాడు అలా ఉంటాడా? మట్టి పనికి వెళ్ళాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడో మనకు తెలుసు కదా. కోట్ వేసుకెళ్తున్నావు, తట్టమొత్తావా? సూట్ వేసుకెళ్తున్నావు, తట్టమొత్తావా? అరే, నువ్వు చేసే పని నిన్ను చూడగానే తెలిసిపోద్ది. ఈరోజు నీ బ్రతుకు చూడగానే నువ్వు దేవునితో ఉన్నావో లేదో నాకు తెలియదు, లోకానికి తెలియదు, మనుషులకు తెలియదు, మరి అందరికీ తెలిసిన దేవుడికి తెలియదు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను ఎంత భక్తిగా ఉన్నానో, ఎంత యథార్థంగా ఉన్నానో నీకే తెలుసు కదా అంటే, ఎవడరా నువ్వు అని అడుగుతాడు ఆయన. ఎవడు నువ్వు? అసలు ఎప్పుడు కనపడలేదు నాకు ఎక్కడైనా, ఎక్కడ తారసపడలేదు బాబు నువ్వెవడో నాకు తెలీదా? అదేంటి? ఆరాధన చేశాను, భాషలు మాట్లాడాను, ప్రవచనాలు చెప్పాను, రోగులు బాగు చేశాను, చేసావు నా పేరు వాడుకొని. నీకు నాకు సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు చెప్పండి, మండుతుందా లోపల? వాక్యం వింటున్నప్పుడు హృదయం మండాలి. ఆయనతో వెళుతున్నప్పుడు శుద్ధులము కావాలి. దేవునికి స్తోత్రం. మాట మారింది, చూపు మారింది, అలవాటు మారింది, ఆలోచన మారింది, ఇంట్లో స్థితిగతులు మారాయి. చాలా అనుభవాలు ఉన్నాయి. ఎప్పుడు మారావో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగడం మొదలవుతాయి. దేవునికి స్తోత్రం. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడాడు కదా. నా పేరు యాకోబు నాయనా, నన్ను దీవించు, నాకు ఆశీర్వాదం కలుగజేయి అని ఏడ్చాడే లేదా? ఎప్పుడైతే మారాడో, ఎప్పుడైతే ఇశ్రాయేల్ అయ్యాడో, ఆదికాండం 32:1 చదవండి. యాకోబు మారిన తర్వాత, యాకోబు బ్రతుకులో శుద్ధుడైన తర్వాత, ఎప్పుడైతే మారి తన త్రోవను వెళ్ళుచున్నాడో దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఎదుర్కొనిరి. చూచి ఇది దేవుని సేన మహనీయం అని పేరు పెట్టిన. కన్ఫ్యూజ్ అవ్వకండి. 32వ అధ్యాయం మొదట్లో ఇది కనపడుతుంది. 32వ అధ్యాయం వెనక్కి వెళ్ళి అలా చదివితే 30, 31, 32లో దేవుడితో పోరాడినట్టు ఉంటుంది. పోరాడక ముందు కనబడ్డారా అయ్యారని అడగండి. పోరాడాకే కనబడ్డారు. మరి ఇలా ఎందుకు రాయబడింది? పుస్తకాన్ని రాసే క్రమంలో దేవదూతలు కనబడ్డారని చెప్పి ఎందుకు కనబడ్డారో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమండావు? బెండకాయ ఫ్రై చేశాను అని చెప్పి కొట్టుకెళ్ళి బెండకాయలు తెచ్చానంటే, ఫ్రై చేసావు బెండకాయలు ఎందుకు తెచ్చావు అని అడగకూడదు. ఏం చేసావు? బెండకాయ ఫ్రై చేశానని చెప్పి ప్రాసెస్ చెప్తున్నాం. కొట్టుకెళ్ళాం, బెండకాయలు తెచ్చాం, కడిగాడు. ఫ్రై చేసిన వాళ్ళు ఎందుకు తెచ్చావు అంటే, టింగరోడా తెచ్చాకే ఫ్రై చేశాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. రచనా విధానం అలా ఉంటుంది. కొంతమంది తెలియక మీ బైబిల్ తప్పు, అడిగేం తెలుసాడు మొహం తప్పు ఒప్పు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో దేవదూతలు కనబడ్డారు. హల్లెలూయా. ఆశీర్వదించారు. ప్రియులారా, తర్వాత చాలా సంగతులు ఉన్నాయి, ఇంకెప్పుడని చెప్పుకుందాం. దేవదూతల సేవ, పరిశుద్ధాత్మని యొక్క దీవెన, ఆత్మలో అభివృద్ధి, క్షేమాభివృద్ధి, సంఘంలో స్థిరమైన స్థానం, సమాజంలో బలమైన స్థానం నీకు రావాలంటే నువ్వు శుద్ధుడు అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్. అమ్మా నాకు టిఫిన్ అని పిల్లోడు లెగ్గా అని ఏడుస్తున్నాడు అనుకో, ఏమంటాం? ప్లేట్ తెచ్చుకుంటామా? ఏమంటారు చెప్పండి? మొహం కడుక్కోరా అనరా మీరు? తినే బాబు తినేస్తే కడుక్కుంది కానీ అంటారా? ముందు ఏం చెప్తారు? ఎరా బాబీ ఏమంటారు? మొహం కడుక్కోరా, స్నానం చేసి. చిన్నపిల్లలు అయితే ముందు పళ్ళు వేసుకో అంటాం, పెద్దవాళ్ళు అయితే స్నానం చేసిరా తిండిపోతాడా అంటాం లేదా? ఆఫ్టర్ ఆల్ 2 ఇడ్లీ పెట్టడానికి ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఇడ్లీ పెడతా పోనీ? 4 గట్టిగా పెడితే అందులో కొడితే బుర్ర పగిలిపోతాయి, అంత గట్టిగా ఉంటాయి ఇడ్లీలు. అదేమన్నా మెత్తకుంటుందా లోపల? గట్టిగా ఉండి ఇడ్లీ పెట్టడానికే మంచం కింద ఎత్తెట్టుకుండా ఉంటుంది.
అంత ఇడ్లీ పెట్టడానికి అని ఏమంటావు, పళ్ళు తోముకొని స్నానం చేసిరా, రాత్రి వేసుకుని సొక్కా మార్చు, ఇన్ని చెప్తాం. కానీ మనం ఏమంటున్నాం, ఏమీ మారకుండానే శుద్ధి అవ్వకుండా నాయన దీవించే, నాయన నాతో అంటే వాసన వచ్చేస్తున్నావు రా బాబు, ముందు కడుక్కోరా, దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏం చెప్తాడు దేవుడు మనతో, నువ్వు శుద్ధుడు బాబు, మారు, సహవాసంలో వృద్ధి చెందు, నీ గుండె మండుతున్నప్పుడు నాతో మాట్లాడు, దేవదూతల సేవ నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. దేర్ ఇస్ ఎ ప్రాసెస్, దేర్ ఇస్ ఎ మెథడ్, దేర్ ఇస్ ఎ సీక్వెన్స్. ఏది సులువు కాదు ప్రియులారా. ఈరోజు పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, అన్నీ వచ్చేస్తాయి, నువ్వు ఎలా ఉన్నా పర్లేదండి. అన్నీ ఏం రావు, దరిద్రం ఒకటే వస్తుంది. అలా వచ్చి నీ పర్మనెంట్ కూడా కాదు. క్రమము తప్పకుండా దైవ సందులో నువ్వు ఉంటే నీకు వచ్చే దీవెనలు అడ్డు కూడా ఇవ్వడం వల్ల కాదు. దేవుని స్తోత్రం. నీకు కలిగిన క్షేమాన్ని ఎవరూ తీసేయలేరు, నీతో ఉన్నదాన్ని ఎవరు ఎగరగొట్టలేరు, ఎందుకంటే అది పర్మనెంట్. ఈ ఆరాధన సమయంలో శిష్యులు అనుకుంటున్నారు, ఆయన మనతో నడిచాడే, మనతో మాట్లాడాడే, మన హృదయం మండలేదా? మండింది కానీ గుర్తుపట్టలేదు, మండింది కానీ గుర్తుపట్టలేదండి, గుర్తుపట్టలేదు. మనిషికి ఏదైనా జబ్బు వచ్చే ముందు చాలా సూచనలు కనబడతాయి, తెలుసా మీకు? వాటిని సిమ్టమ్స్ అంటాం, సైన్స్ అంటాం. సడన్గా వచ్చేసిందండి షుగరు, సడన్గా షుగర్ రాదండి. షుగర్ రావడానికి 5 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో అప్పుడప్పుడు కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. సడన్గా గుండెపోటు రాదండి, గుండెపోటు రావడానికి ముందు నుంచి కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. పిల్లలు చూడండి, ఇప్పుడు పీసీఓడి ఎవరిని అడిగినా ఏమంటున్నారండి ఆడపిల్లల్ని, బుడగలు ఉన్నాయండి కడుపులోని. బుడగలు సడన్గా ఎవడో ఉదయలేదండి అవి. ఆ బుడగలు మొదలెట్టినప్పటి నుంచి నీకు రుజువులు కనబడతాయి. ఆడపిల్ల ఎవరిని అడగని చెప్తాను మీకు తర్వాత ఎప్పుడైనా ప్రైవేట్గా. అనేకమైన రుజువులు ఉన్నాయి. అందులో ఏది పసిగట్టినా నీకేదో తేడా అవుతుందని తెలుస్తుంది. ఏమండి, ఇవేమీ తెలియకుండా సడన్గా వచ్చేసిందండి. సడన్గా ఏమి రాదండి, సడన్గా రాదు. అలాగే దేవుడు కూడా చాలాసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. శ్రమ వచ్చే ముందు మాట్లాడతాడు, శోధనలోకి వెళ్ళే ముందు మాట్లాడతాడు, దెబ్బలు తగిలే ముందు మాట్లాడతాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మందిరంలో దైవజనుడు మాట్లాడతాడు, ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, అలా ఉంటే ఎలాగ మీరు అంటాడు. నువ్వు చెప్పొచ్చావులే, మాకు దేవుని మాటది. నువ్వు ఉండకూడని పరిస్థితిలో ఉన్నప్పుడు గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడిందా లేదా? ముందు కూర్చున్న అమ్మాయిలు ఎవరితో మాట్లాడింది గాడిద? గాడిదలతో ఎవరు మాట్లాడతారండి అయ్యగారు? ఎవరు మాట్లాడతారు? మాట్లాడింది మహాప్రవక్త బిలాముతో. ఆ బిలాము దేవుణ్ణి చూస్తాడు, దేవునితో మాట్లాడతాడు, దేవదూతలు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. అంత గొప్పోడితో ఎవరు మాట్లాడింది? మనతో కూడా కొంతమంది మాట్లాడతారు. అవి దేవుని మాటలను అర్థం చేసుకోం మనం. దెబ్బ తగిలేసాక అవునమ్మా, మన దేవుడు చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడు, నేనే పట్టించుకోలేదు. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కొంచెం చల్లగా ఉంటా తప్ప గాయం మాందో. కాళ్ళకు ముందు పట్టుకోవాలి. అందుకనే ఆయన మనతో నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మన గుండె మనలో మండలేదా? మండినప్పుడు ఏం చేయాలి? వెంటనే నోరారా దేవునితో చెప్పేయాలి, ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నాకు అర్థమవుతుందయ్యా, నన్ను ప్రేరేపించి పొరపాటు దిద్దుతున్నావయ్యా, నన్ను దిద్దుకోవడానికి సహాయం చేయి నాయన, నా వల్ల కావట్లేదు నాయన, బంధకాలున్నాయి ప్రభువా, విడిపించు నాయన, ధైర్యం కలగజేయి నాయన, నిలబడలేకపోతున్నాను ప్రభువా, నా నడుము బలపరచు నాయన, నా మోకాళ్ళు బలపరచు నాయన, నా కన్నులు కన్నీళ్లతో నింపు నాయన, నన్ను నేను శుద్ధి చేసుకోవడం నేర్పించు నాయన, శుద్ధి అవడం నేర్పించు నాయన, లేకపోతే బ్రతకలేను నాయన. నోరు తెరిచి మాట్లాడుతున్న కొలది ఆయన ఏమన్నా, నోరు బాగా తెరువు, నేను నింపుతాను. నువ్వు నోరు తెరిస్తే నిండిపోతావు అంతే. నిండి అప్పుడేమవుతుంది? నా గిన్నె పొరలాలంటే నోరు బాగా తెరవాలని అర్థం. కాబట్టి ఈ ఆరాధన సమయంలో ప్రభు సంధిలో చేరిన మనం ఒక చిన్న మాట, నడుస్తున్నామా ఆయనతో లేదా? ఎంతకాలం బట్టి నడుస్తున్నాం? మాట్లాడుతున్నాడా లేదా? ఆయన సజీవుడా కాదా? మాట్లాడే దేవుడా కాదా? నీతో మాట్లాడలేదా? మరి మార్పులు ఏం తెలుస్తున్నాయా? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నన్ను అడుగుతారా, అయ్యా మాలో మార్పులు మీకు ఏమైనా తెలుస్తున్నాయని? ప్రతి ఒక్కళ్ళ కోసం ఇంచు డేటా నా దగ్గర ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ప్రార్థన ఇంతకుముందు ఎలా చేసేవారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, దేవుని మీద ఆశ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మీ కుటుంబం దేవుడు అంటే ఎంత భయంతో ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని ఏ చెట్టు బాగా ఆకలేసింది, ఏ చెట్టు ఎండిపోతుంది, ఏ చెట్టు కాసింది, ఏ చెట్టు కాయలేదు లెక్కలేసుకొని కన్నీరు గారుస్తూ ఉంటాం.
ఇది కాపరి చేసే పని. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలిగినగాక. అయ్యో, ఈ బిడ్డలు ఎందుకు ఆశ చచ్చిపోతుంది, అయ్యో ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అయ్యా ఈ బిడ్డలు ఆశ పెంచావు నాయన. ఇలా ప్రార్థనలు ఉంటాయి. ఎప్పుడైనా కొంచెం కడుపులో బాధ ఎక్కువైపోయి నువ్వు సరిగ్గా ఉండంటే ఎంతసేపు నాకు బడి ఏడుస్తాడు అనుకోకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అప్పుడు కూడా దిద్దుకోలేదని ఏమవుతాం? ఎముకలో నొప్పులు పుడతాయి, మంచం ఎక్కిస్తాడు, ఎడతగిన బాధలు వస్తాయి, బక్క చిక్కిపోతాం, ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. అక్కడ చెవులు తెరుస్తాడు. ఎక్కడ? యోబు గ్రంథంలో రాయబడింది. అక్కడ చెవులు తెరవజేసి ఉపదేశాన్ని సిద్ధం చేస్తాడు. అవసరమా? క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పినప్పుడే వినాలా, మంచం ఎక్కించి చెప్పినప్పుడు వినకూడదు. ఆ అవకాశం రాకుండానే అప్పగించుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏం చేద్దాం? ప్రభుతో నడుస్తున్నాం, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళుచుండగా మారు మనసు పొందాలి, వెళ్ళుచుండగా అధికమైన వాక్యాన్ని కోరుకొని సహవాసం చేయాలి, వెళ్ళుచుండగా శుద్ధులం అవ్వాలి, వెళ్ళుచుండగా దేవదూతల దేవుని యొక్క అత్యధికమైన స్నేహాన్ని మనం అనుభవించాలి. వెళ్ళుచుండగా ఒకరోజు అగ్ని రథాలు గుర్రాలు వచ్చి ఏలియాని తీసుకుని వెళ్ళిపోయినట్టు మనం కూడా ప్రభువుతో వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. వెళ్ళుచుండగా నెమ్మదిగా మాట్లాడే దేవుని స్వరం వినడం అలవాటు చేసుకుంటే ఒకరోజు ఆ బోర వినబడుతుంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు స్వరం వినడం అలవాటు చేసుకుంటే ఆ బోర వినబడుతుంది. ఆ స్వరం విన్నట్టు నటిస్తే ఆ బోర ఉరుమునట్టు వినబడుతుంది, ఉండిపోతాం. అవునా? ప్రభు వచ్చేస్తే వెళ్ళడానికి ఆయన స్వరం ఇప్పుడే వినడం అలవాటు చేసుకోవాలి. ఆ స్వరం వినడానికి అలవాటు లేని వాళ్ళకి ఒకరోజు ఓడిపోతారు, ఒకరోజు ఉండిపోతారు. ఆ తర్వాత ఏమవుద్దో నేను చెప్పి భయపెట్టలేను. కాబట్టి ఆయన స్వరాన్ని ఏం చేద్దాం? ఆలకిద్దాం. నాతో మాట్లాడయ్యా, నీ స్వరం వినమని నాయన, నీతో నా స్నేహం, నీతో నా బంధం, నేను కలిసి నడిచే నడక నాకు మేలుగా చేయి నాయనా అని ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఆయనతో నడుస్తున్నాం, ఆయనతో వెళుతున్నాం, ఆయన వెనకాల మన బ్రతుకు కొనసాగుతూ ఉంది. ప్రేమించి మనకు ఒక మంచి జీవితాన్ని ఆయన ఇచ్చారు. ఈరోజు కలిగి ఉన్నదంతా ఆయన అనుగ్రహించింది. ఆయన లేకుండా మన జీవితంలో ఏది లేదు. ఇంత దీవెనకరమైన పరిస్థితులు మనకు కలిగిన తర్వాత ప్రభువు మాటలు నిర్లక్ష్యము చేసి ఎలా తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలా తప్పించుకుంటావు? లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో సమీపించడానికి ముందు హృదయాలు పరిశీలన చేసుకుందాం. ప్రభువుతో చెబుదాం, దేవా కనికరించమని అడుగుదాం, ప్రాధేయపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి మా కోసం అనుగ్రహించిన నీ పాద సన్నిధి, నీ మాటలు, నీ హెచ్చరిక, నీ దిద్దుబాటు కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటకు లోబడి నిన్ను మహిమపరిచే అవకాశం మాకు అనుగ్రహించండి. మీ చిత్తము చేయుట కృప చూపించండి. మాలో ఈ మాటలు ఫలింపచేయండి. వెళ్ళుచుండగా శుద్ధులై, వెళ్ళుచుండగా గెలుపు గెలిచి, వెళ్ళుచుండగా దేవదూతల సేవను పొంది, వెళ్ళుచుండగా నీ సన్నిధికి రావడానికి కృప చూపించండి. మీరు మహిమ పొందమని, ఈ మాటలు మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.